నమస్తే, నేను డాక్టర్ స్వప్నిక, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ. గత 3 సంవత్సరాలుగా రాజమండ్రిలోని స్వప్నిక గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ హాస్పిటల్లో జీర్ణకోశ లివర్ స్పెషలిస్ట్గా చేస్తున్నాను. యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నేను చూసేవి డైజెస్టివ్ సిస్టమ్, అంటే అరుగుదలకు సంబంధించిన కంప్లైంట్స్, లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్. అవి ఏంటంటే గొంతు నొప్పిగా అనిపించడం, మింగలేకపోవడం, వాటర్ తీసుకుంటేనే కానీ అన్నం మింగలేకపోవడం, గుండెల్లో మంటగా అనిపించడం, త్రేన్పులు రావడం, పొట్టలో నొప్పిగా ఉండటం, వాంతులు అవ్వడం, మోషన్ కంప్లైంట్స్. అంటే అవి విరోచనాలు కావచ్చు, 2-3 డేస్ అయినా మోషన్ అవ్వకపోవడం, మోషన్లో బ్లడ్ పడడం, ఐబిఎస్, ఫిజర్స్, పైల్స్. అలాగే అవసరం ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకా చిన్నపిల్లల్లో కాయిన్స్, టాయ్ బ్యాటరీస్, మ్యాగ్నెట్స్ ఇలా మింగినప్పుడు ఎండోస్కోపీ ద్వారా వాటిని రిమూవ్ చేయొచ్చు. ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సమస్య చాలా కామన్ గా చూస్తున్నాము. చేంజ్ అవుతున్న లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల అవ్వచ్చు. అలాగే చాలా మంది బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా అది గ్యాస్ కంప్లైంట్ అనుకుంటున్నారు. సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. అలాగే ముందుగా నేను చెప్పిన ఏ కంప్లైంట్స్తో అయినా ఇబ్బంది పడతా ఉంటే కనుక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం మా హాస్పిటల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.